2 సంవత్సరాల వయసు నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులకు రూబెల్లా మిజిల్స్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎంఆర్ టీకా తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉందని కొమరోలు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ తల్లిదండ్రులకు సూచించారు. జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమంలో భాగంగా మిజిల్స్ రూబెల్లా నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం కింద కొమరోలు గ్రామ పంచాయతీలోని అన్ని సబ్ సెంటర్లలో ప్రతి బుధవారం, శనివారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొని చిన్నారులకు ఎంఆర్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీకాల ప్రాధాన్యతపై వైద్యులు వివరాలు వెల్లడించారు. రూబెల్లా మరియు మిజిల్స్ టీకాలు వేయించకపోతే పిల్లల ఆరోగ్యం భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ముఖ్యంగా అమ్మాయిలు యుక్త వయసులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని డాక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. పిల్లల్లో కామన్ గా రావడానికి దగ్గు, జలుబు ఇటువంటి లక్షణాలు రావడానికి కారణం మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్న దాని వల్ల వస్తుంటాయి, వాటికి మనకి 5 years లో పిల్లలు కంపల్సరిగా మీజిల్స్, రూబెల్లా అని ఈ 2 రకాల జబ్బులకి కంపల్సరీగా వ్యాక్సినేషన్ అయితే చేయించుకోవాలా. అది ఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనకి ప్రతి బుధవారం, శనివారము మన సబ్ సెంటర్స్లో అక్కడ ఇస్తుంటాము. అంగన్వాడీ సెంటర్స్లో, స్కూల్స్లో అక్కడ ఎక్కడైతే మన విఎస్సీలో ఏ ఏరియాకి అయితే అలాట్ చేసింటామో అక్కడ ఈ ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ప్రతి బుధవారం, శనివారం అనేది ఇస్తుంటాము. దానివల్ల ఏంటంటే మన అందరికీ తెలుసు, ఇంతకుముందు అమ్మవారు అని చెప్పేసి వచ్చేది, చిన్న అమ్మవారు అని చెప్పి చిన్న చిన్న దద్దుల్లాగా వచ్చాయి. వాటికి మన నాటు వైద్యం లాగా ఇంట్లో వేపాకులు అట్లా వేసుకొని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి ఎందుకు అటువంటి కనిపించట్లేదంటే జనాల్లో అవేర్నెస్ కొంతవరకు పెరిగింది. ఇంకా కంప్లీట్గా కూడా ఎవరన్నా ఎక్కడన్నా మిస్ అయితే కన్నా ఈ ఎంఆర్ అంటే మీజిల్స్ అంటే చిన్న చిన్న తట్టు అంటాం దాన్ని, చిన్న అమ్మవారు అని కూడా అంటారు. అలాగే రుబెల్లా అంటే అది 3 రోజుల తట్టు అని చెప్పేసి దాన్ని అంటారు. ఈ రెండింటికి కలిపి ఒకటే వ్యాక్సిన్ ఉంటుంది. అది వేయించుకోవడం వల్ల పిల్లల్లో ఇటువంటి లక్షణాలు అంటే మనకి అమ్మవారు ఇటువంటి లక్షణాలు అటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అవి పిల్లలు 5 years లోపు వచ్చినా ఒక విధంగా ఉంటుంది, కానీ అడాల్సెంట్ ఏజ్లో అంటే 14-15 సంవత్సరాల యుక్త వయసులో వస్తే కన్నా దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఫ్యూచర్లో పిల్లలకి. అంటే తర్వాత వచ్చే జనరేషన్స్కి వాళ్ళకి సంతానోత్పత్తి లేకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి 9 నుంచి 12 నెలలకు ఒకసారి, అలాగే 16 నుంచి 24 నెలల మధ్యలో, 9 నుంచి 12 నెలల మధ్యలో ఒకసారి, అలాగే 16 నుంచి 24 నెలల మధ్యలో రెండోసారి ఈ మీజిల్స్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, 5 సంవత్సరాల పిల్లలు కూడా. అలాగే మనకి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ మదర్కి ఇటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే కన్నా వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా అంటే ఎప్పుడైతే మనం కొంతమంది ఎక్కడన్నా మిస్ అయ్యి పిల్లలు వాళ్ళు రేపు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళకి ఇటువంటి పిల్లలకి పుడితే వాళ్ళకి కంజెంటల్ డిఫెక్ట్స్ పుట్టే పిల్లలకి కూడా వినికిడి లోపం వల్ల కానీ, అలాగే కంటి చూపు లోపం వల్ల కానీ, గుండెకి సంబంధించిన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీజిల్స్, రూబెల్లా వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీగా మీ పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా వేయించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకి